ఇక యథాప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధపు పచ్చి మోసపూరిత వార్తల గురించి తెలుసుకుందాం. వివేకాహంతకులను రక్షిస్తున్న జగన్ను ప్రజాకోర్టులో శిక్షిద్దామంటూ సునీత అలాగే షర్మిల చేసిన ప్రకటనను బ్యానర్గా ఇచ్చి వికృతానందం పొందుతున్నారు రామోజీరావు రాధాకృష్ణలు. విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, వివేక హత్య కేసు దర్యాప్తు చేస్తున్నది నిజానికి సిబిఐ అయినప్పటికి కూడా ప్రతిసారి చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల సునీతలు జగన్పై ఆరోపణలు చేస్తుంటారు. జగన్ రక్షించారని పచ్చి అబద్ధపు మోసపూరిత ప్రకటన చేస్తుంటారు. దాన్ని ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ కళల్లో ఆనందం చూడటానికే వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటికే సిబిఐ పలువురిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వాళ్ళు కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు. అయితే అసలు విశేషం ఏంటంటే, హత్య చేసింది తానేని చెప్పిన దస్తగిరికి మాత్రం వివేకా కుటుంబంలోని వారైన సునీత అలాగే మిగతా వారు కూడా మద్దతు ఇస్తూ ఉంటారు. అతన్ని మాత్రం బయటే ఉండాలని కోరుతూ ముందస్తు బెయిల్కి కూడా సహకరించారు. మరి అదే టైంలో వివేక రెండో పెళ్లి ఆస్తుల గొడవ గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. వంగవీటి రంగ హత్యకు సంబంధించి చంద్రబాబు అనుమతితోనే జరిగిందని మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఏకంగా తన పుస్తకంలోనే రాసిన వాటిని చంద్రబాబు కానీ ఆయన మద్దతుదారులు కానీ వాటిపై రామోజీ కానీ రాధాకృష్ణ కానీ ఒక్క ముక్క రాయరు అన్నాడు. వాటికి సంబంధించిన వార్తలే ఎవరు. కేవలం ఇక వివేక హత్య జరిగిన కొన్నాళ్లకే ఆయన రెండో భార్య షమీంకు పైసా వాటా ఇవ్వకుండా సునీతే మొత్తం ఆస్తులను బదిలీ చేయించుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. సునీత భర్త బావగారు ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్న అభియోగాలు కూడా ఉన్నప్పటికీ వీళ్ళంతా ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈ తెలుగుదేశంకి అనుకూలంగా ప్రచారం చేయటం వారి కుట్ర స్వభావం అర్థమవుతుంది. ఇక ఏపీపీఎస్సీ పాపం జగన్దే అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈనాడు ఏడుపుగొట్టు వార్త రాసింది. దాన్ని వాళ్ళ చంద్రబాబు గారు అందుకుని పాట పాడారు. వాస్తవం ఏంటంటే, తన గిట్టని నేతలపైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన నచ్చని అధికారులపైన చంద్రబాబు వ్యక్తిగతంగా దాడి చేయటం అనేది మొదటి నుంచి ఆయనకున్న అలవాటే. తనపై ఆరోపణలు వస్తే మాత్రం ఏ దర్యాప్తు జరపకూడదని కోర్టుకు వెళ్తుంటారు. మరి 2019-23 మధ్య ఏపీపీఎస్సీ ఇచ్చిన 78 నోటిఫికేషన్లో ఒక్కటి కూడా వాయిదా పడకుండా పరీక్షలు నిర్వహించి నియామకాలు విజయవంతం అయితే ఒక కేసులో కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిందని, అది కూడా కొంతకాలం కోర్టులోనే పెండింగ్ ఉండి తీర్పు రిజర్వ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఇచ్చిన దాని మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పనిగట్టుకుని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇక రొయ్య రైతు ఎదగలేదు, రొయ్య రైతు ఎగరలేదు, రైతు ఎదగలేదు అంటూ మరొక ఈనాడు మరో తప్పుడు వార్తనిచ్చింది. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాల వారిని మోసం చేయడం కోసం ఈనాడు రామోజీరావు పడుతున్న తాపత్రయం ఇంత అంతా కాదు. అందులో భాగంగానే ఈ విషయం కూడా ఆక్వారంగంపై విషం జిమ్మారు. 2014 నుంచి 16 వరకు విద్యుత్ యూనిట్ ఆక్వా రైతులకు ఇచ్చేది ₹4.63 నుంచి ₹7 వరకు ఉంటే 2016 నుంచి 18 వరకు యూనిట్ రేటు ₹3.86 వసూలు చేస్తే, ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే చంద్రబాబు ₹2 చొప్పున సరఫరా చేస్తే, అదే అయినప్పటికీ కూడా సబ్సిడీ భారాన్ని 312 కోట్లు డెస్కంలకు చెల్లించకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోతే 2019 నుంచి అన్ని ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు ₹1.5 చొప్పునే సరఫరా చేసింది జగన్ సర్కార్ అయితే, అయినప్పటికీ కూడా రామోజీరావు జగన్ మీద పడి ఏడవని రోజంటూ ఉండటం లేదు. తద్వారా ఇప్పటివరకు 2792 కోట్ల సబ్సిడీ భారాన్ని జగన్ ప్రభుత్వం భరించిందన్న సంగతి కూడా విస్మరింపజేయాలని, జనం మర్చిపోయేలా చేయాలన్నదే వారి ఉద్దేశం. బకాయిలు వదిలేసి బాకాలకు పనిచెప్పి అంటూ మరొక వైద్య రంగంపై ఏడుపుగొట్టు వార్తను రాశారు రామోజీరావు. వాస్తవం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో పసికందుల్ని ఎలుకలు తినేసిన ఘటనలు ఇవన్నీ కూడా అప్పట్లో అన్నీ కప్పిపుచ్చినటువంటి రామోజీరావు ఇప్పుడు 16,000 కోట్లతో నాడు నేడు పనులు చేస్తే ఎక్కడో ఏదో పెండింగ్ ఉందని చెప్పి దాన్నే హైలైట్ చేసి పచ్చి మోసకారిగా ఈనాడును మార్చేశారు రామోజీరావు. ప్రజారోగ్యం కోసం జగన్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క పని కూడా ప్రొజెక్ట్ కాకుండా చూడటమే ఉద్దేశం. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష, 10,108 104 సేవలు, 3,257 ప్రొసీజర్లతో ఉచితంగా ఆరోగ్యశ్రీ అందిస్తుంటే ఇలాంటి అబద్ధపు వార్తలు రాస్తూ ఆత్మానందం చెందుతున్నాడు రామోజీరావు గారు. ఆత్మ వంచన చేసుకుంటున్నాడు. ఇక ఆంధ్రజ్యోతి సైతం ఏడుపుగొట్టు వార్తలు రాయటంలో తనదైన శైలి ప్రదర్శిస్తోంది. కోడి కూసే ముందే డిఏ డ్రామా అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసేందుకు
పచ్చి అబద్ధపు వార్తనిచ్చారు. ఉద్యోగులకు ఈ డిఏ ఇస్తామని చెప్పినా ఏడిపే, ఉద్యోగులకు ఎలాంటి డిఏలు ఇతర రాయితీలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి తెలుగుదేశానికి మేలు చేయాలన్నదే రాధాకృష్ణ నీచపు ఆలోచన. ఇదంతా దిక్కుమాలిన జర్నలిజం చేస్తూ, బురదల్లుడు రాజకీయం చేస్తూ, ఈ రకంగా చెత్త వార్తలు రాస్తూ ఆంధ్రప్రదేశ్ పట్ల శాపంగా మారారు రామోజీరావు రాధాకృష్ణులు. వారిద్దరూ సైకోలుగా ఉండి సైతాన్లుగా మారి పైతాన్లుగా మారటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాల్ని గుర్తుంచుకోకపోతే ఆంధ్రప్రదేశ్కే తీవ్రమైనటువంటి నష్టం వస్తుందని, తీవ్రమైన ప్రమాదం జరుగుతుందని చెప్పక తప్పదు.